హప్పుగంజ్ అనే గ్రామం ఉండేది. అక్కడ హర్ష్ తన భార్య సురేఖతో పాటు నివసించేవాడు. హర్ష్ ఊర్లో గిన్నెలు అమ్మే పని చేస్తూ ఉండేవాడు. ప్రతిరోజు తను ఒక ఊరి నుండి ఇంకో ఊర్లో గిన్నెలు అమ్మడానికి వెళ్తాడు. ఒకరోజు తను గిన్నెలమ్మడానికి గిన్నెల బుట్టను తలమీద పెట్టుకోబోతుంటే అప్పుడు తన భార్య సురేఖ తనతో, మీరు గిన్నెలు అమ్మటం మానేయొచ్చు కదా, ఈ మధ్య మీ గిన్నెల్ని ఎవరూ కొనడం లేదు. ఎవరూ కొనడం లేదు సురేఖ, కానీ మా తాత ముత్తాతల కాలం నుంచి ఈ పనే చేస్తూ వస్తున్నారు. నాకు కూడా గిన్నెలు, ప్లేట్లు, గ్లాసులు తయారు చేయటం తప్ప ఇంకేమీ తెలియదు. కానీ మనం ఆకలితో కూడా ఉండలేం కదండీ. ఇవాళ నన్ను వెళ్ళనివ్వు. ఇవాళ ఏమి సంపాదించకపోతే నేను గిన్నెలన్నింటినీ పారేస్తాను. ఇంకేదైనా పని చేసుకుంటాను. వాళ్లు మాట్లాడుకుంటూ ఉంటే ఒక వ్యక్తి వాళ్ల ఇంటి బయటికి వచ్చి హర్ష్ని పిలుస్తాడు. హర్షబాబు, ఓ హర్షబాబు. హర్ష్ బయటికి వెళ్తాడు. ఏంటి, ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నావు? సర్పంచ్ గారు మన ఊరి వాళ్ళందరినీ ఒక చోటకు రమ్మని పిలిచారు. ఎందుకు? ఏదైనా సమస్య వచ్చిందా? అదైతే అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రమే తెలుస్తుంది. త్వరగా పద, ఊర్లోని పెద్ద చెట్టు వద్దకు ఊరి వాళ్ళందరినీ రమ్మన్నారు. సరే, ఇప్పుడే వెళ్తాను. హర్ష్ ఇంట్లోకి వెళ్తాడు. తన భార్య ఇలా అడుగుతుంది, ఏమైంది? ఏమంటున్నారా వ్యక్తి? ఏముంది, ఇవాళ నేను గిన్నెలు అమ్మలేను. సర్పంచ్ గారు వీలైనంత త్వరగా పంచాయతీకి పిలిచారు. మనం ఎక్కడికి వెళ్ళాలి. హర్ష్ సురేఖాని తీసుకుని సర్పంచ్ గారి పంచాయతీకి వెళ్తాడు. అక్కడ చూసేసరికి సర్పంచ్తో పాటు ఊర్లోని సేటమ్మ కూడా అక్కడే ఉంటుంది. ఈ సేటమ్మ ఇక్కడేం చేస్తోంది? ఇంతకు ముందెప్పుడు కూడా పంచాయతీలో ఇవిని చూడలేదే. వదిలేయ్, చూద్దాం అసలు సర్పంచే మనల్ని ఇక్కడికి ఎందుకు పిలిచారు. ప్రజలారా, మన ఊరికి ఒక పెద్ద సమస్య వచ్చింది. సర్కారు మన గ్రామంలోని అన్ని భూములను ఒక విదేశీ కంపెనీకి అమ్మేస్తుంది. ఏంటి? కానీ సర్కారు మన ఇంటిని, భూముల్ని విదేశీ కంపెనీలకు ఎలా అమ్మగలదు? మన దగ్గర మన ఇంటి, భూమి కాగితాలు ఉన్నాయి కదా. అందుకే నిన్ను చదువురానివాడు అంటారు. గవర్నమెంట్ ఇలా చేయగలదని కూడా మనకు తెలీదు. గవర్నమెంట్ వాళ్ల భూములిచ్చి మనకి ఏదో చిన్న ఇంటిని ఇస్తారు, అంతే. లేదు లేదు, అలా జరగడానికి వీల్లేదు. మా తాత ముత్తాతల కాలం నుంచి మా దగ్గర మా పొలం ఉంది. గవర్నమెంట్ అలా ఎలా దాన్ని అమ్మేస్తుంది? అందరూ ధైర్యంగా ఉండండి. నాకు తెలుసు మీరందరూ కంగారు పడుతున్నారని, కానీ మన దగ్గర ఇప్పుడు వేరే దారే లేదు. ఒకవేళ మనం ఈ వల్ల నుండి బయటపడాలంటే మన సేటమ్మ మాటల్ని వినాల్సిందే. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. మీరందరూ మీ భూముల్ని, పొలాల్ని నా పేరు మీద రాయండి. దాంతో ఈ ఊరంతా నా పేరు మీదకు మారుతుంది. ఎప్పుడైతే గవర్నమెంటు ఈ భూమి అమ్మడానికి వస్తుందో అప్పుడు నేను ఆ విషయాన్ని న్యాయస్థానంలోకి తీసుకువెళ్తాను. వీలైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్తాను. కానీ నేను మీ ఇళ్లను, విదేశీ కంపెనీని ముట్టుకోనివ్వను కూడా. ఇది నా మాట. కానీ ఇలా చేయటం కరెక్ట్ అంటారా? ఎవరికి తెలుసు, సేటమ్మ మా ఇల్లు తిరిగి ఇవ్వకపోతే? సరే, ఇవ్వకండి, నాకేం ఇబ్బంది లేదు. మీ తాత ముత్తాతల కాలం నాటి భూమి గవర్నమెంట్ తీసుకుంటుంది. గ్రామ ప్రజలారా, మన దగ్గర వేరే దారే లేదు. సేటమ్మ మనకి ఎలా అయితే చెబుతున్నారో అలాగే చేయాలి. ఊళ్ళో వాళ్ళందరూ ఈ విషయానికి ఒప్పుకుంటారు. తమ తమ ఇళ్ల నుంచి తమ భూమి కాగితాలను తీసుకొచ్చి గుల్లుకి ఇస్తారు. గుల్లు పొలం కాగితాలన్నిటినీ తీసుకుని సేటమ్మకి ఇస్తాడు. ఆ తర్వాత, సేటమ్మ గారు, ఏం ఆటాడారండి మీరు? ఒక్కసారికే ఊరి వాళ్ళందరి భూముల్ని కాజేశారు. మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే. ఈ ఊరి వాళ్ళు ఒట్టి మొద్దులు కదా, వీళ్ళ సర్పంచ్ కూడా నా వలలో చిక్కుకున్నాడు. కొన్ని రోజులు గడుస్తాయి. ఊరి వాళ్ళందరూ చూస్తారు. గవర్నమెంట్ తరపు నుండి ఏ సూచన రాలేదు. అప్పుడే సర్పంచ్ గారు మళ్ళీ ఒక్కసారి ఊరి వాళ్ళని పంచాయతీకి పిలుస్తారు. సర్పంచ్ గారు, మీరు చెప్పడం వల్ల మేము ఇళ్ళు, భూములు అన్నిటినీ సేటమ్మ పేరు మీద రాశాము. కానీ ఇంతవరకు గవర్నమెంట్ నుండి ఏ సూచన అందలేదు. ఇదే నేను కూడా ఆలోచిస్తున్నాను. కానీ ఇంతవరకు సేటమ్మ పంచాయతీకి రాలేదు. వాళ్లు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు సేటమ్మ వాళ్ల పంచాయతీకి వస్తుంది. వచ్చి వాళ్లతో ఇలా అంటుంది, సరే, అందరూ మా ఇళ్లను ఖాళీ చేయండి. ఇప్పుడు ఈ ఊరంతా నా పేరు మీద ఉంది. మీరు ఖాళీ చేయకపోతే పోలీసుల్ని పిలుస్తాను. కాగితాలన్నీ నా దగ్గరున్నాయి. మీరసలు ఏం మాట్లాడుతున్నారు సేటమ్మ? ఇదిగా సర్పంచ్, ఇల్లు ఖాళీ చేయి. నువ్వు కూడా
కానీ మేము ఎక్కడికి వెళ్తాము? ఎక్కడికైనా వెళ్ళండి, నాకెందుకు. కానీ అందరూ ఇల్లు ఖాళీ చేయండి, లేదంటే ఇంట్లో ఉంటున్నందుకు అద్దె ఇవ్వండి. మీ అందరికీ నేను 3 రోజులు టైం ఇస్తున్నాను, కేవలం 3 రోజులు. పదగుళ్ళు. సీతమ్మ అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఊరి వాళ్ళందరూ కంగారు పడతారు. నా దగ్గర ఇప్పుడు ఈ గిన్నెలే మిగిలాయి. వీటిల్లో కూడా పళ్ళాలే ఉన్నాయి. ఇవాళ వీటిని అమ్మి ఎంతో కొంత డబ్బు సంపాదిస్తాను. తర్వాత ఇల్లు వదిలేసి మనం రోడ్డు మీద ఉండాలి. హర్ష్ గిన్నెలని తల మీద పెట్టుకుని ఆ పళ్ళాలను అమ్మడానికని బయలుదేరతాడు. కాని ఎవరూ కూడా తన దగ్గర పాత్రలు కొనలేదు. ఆ కారణంగా తను నిరాశ చెంది అడవి దారిలో ఇంటివైపు వస్తూ ఉంటాడు. అప్పుడే తనకి ఒక ముసలావిడ కనిపిస్తుంది. ఎందుకు బాబూ అంత దిగులు పడతావు? ఇది దిగులు పడాల్సిన సమయమ్మా. ఎందుకు దానికోసం ఏడుస్తావు? అది అసలు ఎప్పుడూ నీ సొంతం కాదు. ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు నువ్వు నీతో ఏం తీసుకువెళ్తావు? అది మీరు... నేనొక ముసలిదాన్ని. మాయలు చేస్తాను, గిన్నెలతో ఇల్లు తయారు చేస్తాను. చెప్పు, ఏముంది నీ బుట్టలో? నా బుట్టలో కేవలం పళ్ళాలు మాత్రమే ఉన్నాయి. పళ్ళాలు ఆకాశంలో ఉండవు, అలాగే భూమి మీద ఉండవు. ఈ పళ్ళాలతో నీకోసం ఒక అందమైన ఇల్లు తయారవుతుంది. మీరు నాకు సాయం చేస్తారా? హడిప్ప నాట్యం. మీరు బానే ఉన్నారు కదా? ముసలావిడ హర్ష్కి ఒక మాయకర్రనిస్తుంది. ఆ తర్వాత, వెళ్ళు, ఊర్లో వాళ్ళందరికీ ఈ పళ్ళాలివ్వు. ఆ తర్వాత మంత్రదండాన్ని తిప్పు. అప్పుడు ఆ పళ్ళెం ఇల్లుగా మారుతుంది. ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోతుంది. సరే, ఇక నేను వెళ్తాను. ముసలావిడ ఉన్నట్టుండి తన కళ్ల ముందే మాయమైపోతుంది. హర్ష్ తన ఊరికి చేరుకుంటాడు. తన భార్యకి జరిగిన విషయమంతా చెప్తాడు. తను తన గిన్నెల బుట్టలో నుంచి ఒక పళ్ళాన్ని తీస్తాడు. దానిని నేలమీద పెట్టి మంత్రదండాన్ని దాని చుట్టూ తిప్పుతాడు. ఎప్పుడైతే ఆ కర్రను పళ్ళెం మీద తిప్పుతాడో అప్పుడే ఆ పళ్ళెంలో ఇల్లు తయారవుతుంది. నిజంగానే ఈ పళ్ళెంలో ఇల్లు తయారయ్యింది. అచ్చం ఆ ముసలావిడ చెప్పినట్టుగానే అయ్యిందండి. హర్ష్ సర్పంచ్ దగ్గరికి వెళ్లి జరిగిన విషయమంతా చెప్తాడు. హర్ష్ ఊరి వాళ్లందరి కోసం పళ్ళెం మీద ఇల్లు తయారు చేసి ఇస్తాడు. అదంతా చూసి సేటమ్మ సర్పంచ్ ఇంకా జనాల ముందుకొచ్చి ఇలా అంటుంది. నేను చెప్పాను కదా, నా ఇళ్లను ఖాళీ చెయ్యమని. కానీ ఇళ్లు ఖాళీ చేయడానికి బదులు పళ్ళెం మీద కొత్త ఇల్లు కట్టుకుంటున్నారా? ఇక చాలు, చాలా అయిపోయింది. అవునా? ఇప్పుడు నువ్వేం చేస్తావు? సుప్రీంకోర్టుకు వెళ్తావా? ఏమని చెప్తావు? మేమందరం ఇల్లు ఖాళీ చేశాం కదా, ఇంకేంటి? అలాగే మేము నీ భూమిలో లేము. మా పళ్ళెం ఇల్లు నేల మీద లేదు, ఆకాశంలోనూ లేదు. న్యాయస్థానంలో నువ్వు ఏమని చెబుతావు సేటమ్మా? ఒకవేళ వెళ్ళాలనుకుంటే వెళ్ళు. మేము కూడా అక్కడికి వెళ్ళి చెప్తాము. నువ్వు ఎలా అబద్ధం చెప్పి మా ఊరి వాళ్లందరి దగ్గర మా భూముల్ని ఇళ్లను కాజేశావు అని. ఆ మాట విని సేటమ్మ తన ఇంటికి బయలుదేరి వెళ్తుంది. గుల్లు సేటమ్మతో ఇలా అంటాడు. ఇప్పుడు మనం ఏం చేస్తాం అమ్మగారు? మీ దగ్గర ఏదైనా ఆలోచన ఉందా? ఆ హర్ష్ నుండి పళ్ళెం మీద ఇల్లు తయారు చేసే మంత్రదండాన్ని కాజేయాలి. కానీ మనం తన దగ్గర నుండి ఎలా తీసుకోగలం? తన ఇల్లు పళ్ళెంలో ఉంది కదా. నువ్వు తన పళ్ళెం ఇంటి మీదకెక్కి ఇంట్లో నుంచి దొంగతనం చెయ్యి. ఎలాగో నువ్వు చూడ్డానికి దొంగలాగే ఉంటావు కదా. మీరు చెప్పింది నిజమే. నేను చూడ్డానికి దొంగలా ఉంటాను, కానీ మీరే దొంగ పనులు చేస్తూ ఉంటారు. ఏంటి? ఏం లేదు అమ్మగారు, నన్ను క్షమించండి. రాత్రవుతుంది. సేటమ్మ ఇంకా గుల్లు హర్ష్ పళ్ళెం ఇంటి దగ్గరికి చేరుకుంటారు. హర్ష్ ఇంట్లోకి దొంగచాటుగా వెళ్తారు. కాని ఆ కర్ర కోసం వెతుకు, త్వరగా. అలాగే అమ్మగారు, కానీ మీరు నాకు చెప్పగలరా ఇక్కడ హర్ష్ ఇంకా తన భార్య ఎందుకు లేరు అని? హర్ష్ ఇంకా సురేఖ తమ ఇంట్లో ఆ రోజు లేరు. మంచిదే అయ్యింది వాళ్ళిక్కడ లేకపోవడం. ఇక మనం ప్రశాంతంగా ఆ కర్ర కోసం వెతకచ్చు. గుల్లుకి ఆ కర్ర దొరుకుతుంది. అమ్మగారు చూడండి, కర్ర ఇక్కడే ఉంది. అది ఈ తలగడి కింద ఉంది. ఉండు, దాన్ని నాకివ్వు. ఎప్పుడైతే సేటమ్మ ఆ కర్రను తన చేతిలోకి తీసుకుంటుందో అప్పుడు హర్ష్ పళ్ళెం ఇల్లు
ఆకాశంలోకి ఎగురుతుంది. ఎప్పుడైతే సేటమ్మ ఇంటి బయటికి వచ్చి కిందకి చూస్తుందో, "ఆ, ఆ, 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 మనం ఇంత పైకి ఎలా వచ్చాము? గుల్లు, ఏం చేసావు నువ్వు?" నేనేం చేశాను అమ్మగారు? సేటమ్మకి అప్పుడే ఒక గొంతు వినిపిస్తుంది. సేటమ్మా, అంత ఎత్తు నుంచి నీ ఇంటిని భూమిని చూసుకోవటం నీకు ఎలా అనిపిస్తుంది? సర్పంచ్, నువ్వు నన్ను కిందకి దించు, నేను నీకు దండం పెడతాను. చాలా బాగుంది. ఇదిగో సేటమ్మా, ఏ కర్ర అయితే నీ చేతిలో ఉందో అది నకిలీది. ఇలా చూడు, అసలైన కర్ర నా చేతిలో ఉంది. నేనేం చేయలేదు, అంత సేటమ్మ గారే చేశారు. సేటమ్మా, మాటివ్వు, నువ్వు అందరి ఇళ్లను భూముల కాగితాలను తిరిగిస్తావని. అప్పుడే నిన్ను కిందకు దించుతాము. నేను మాటిస్తున్నాను. నేను కాజేసిన ఇళ్లను భూములను అన్నిటినీ మీకు తిరిగిస్తాను. నన్ను దయచేసి కిందకు దించండి. నిజమా? అవును, నిజంగానే నేను తిరిగిచ్చేస్తాను. నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది. నన్ను కిందకు దించండి. సురేఖ కర్రను తిప్పుతుంది. ఇళ్లన్నీ కిందకు వస్తాయి. మరుసటి రోజు సేటమ్మ ఊరి వాళ్లందరికీ వాళ్ల ఇళ్లను, భూములను, పొలం కాగితాలను తిరిగిస్తుంది.